హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము. నీవు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటాం కదండి. వ్యాధిని గూర్చి కానీ, బాధను గూర్చి కానీ, కలిగి ఉన్న అప్పులను గూర్చి కానీ, లేదా సమస్యలను గూర్చి కానీ, ఏదో ఒక భయము మనుషులమైన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఏ పరిస్థితిని గూర్చి, ఏ వ్యాధిని గూర్చి, ఏ బలహీనతను గూర్చి, లేదా నీ కుటుంబమును గురించి, భవిష్యత్తును గురించి, దేని విషయమైతే నువ్వు భయపడుతున్నావో, ఎవరి విషయమైతే నువ్వు భయపడుతున్నావో, అయితే ఆ భయము చేతికి నువ్వు అప్పగింపబడవు. కానీ ఆ భయమును జయించే శక్తిని, ఆ ఒక భయంలో నుండి, ఆ పరిస్థితిలో నుండి, నిన్ను బాధ పెడుతున్న, నిన్ను కృంగదీస్తున్న, నిన్ను వేదనకు గురి చేస్తున్న ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. చూడండి, ఏలియాను హెజబేలు నేను నీ ప్రాణం తీస్తానని భయపెట్టిందండి. కానీ ప్రభువు ఏలియా ఒక భయాన్ని అర్థం చేసుకొని, ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ మరణ భయమే లేకుండా ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు, పరమునకు కొనిపోయారు. చూడండి, ఇశ్రాయేలీలు కూడా ఆ ఎర్ర సముద్రం ఎదుట నిలవబడి ఉన్నప్పుడు, ముందు సముద్రం ఉంది, వెనుక ఫరో తరుముతూ వస్తున్నాడు, ఇంకా ఈ ఫరో మనల్ని చంపేస్తాడని మరణ భయం వారిని వెంటాడుతుంది. అటువంటి టైంలో కూడా వారి ఎదుట ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి, ఆ ఎర్ర సముద్రమును వారిని దాటించి, వారి కన్నుల ఎదుటనే వారు భయపడుతున్న ఆ ఫరోను దేవుడు హతమార్చి వేశాడు. ఈరోజు కూడా అదే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ భయం నుండి ఆయన నిన్ను విడిపించి, ఆ భయమే నీ జీవితంలో లేకుండా క్షేమస్థితిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు.